దేవా, నీకు వందనాలు. వందనాలయ్యా. 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 నీకే స్తోత్రాలయ్యా. నీకే వందనాలయ్యా. నీకే వందనాలయ్యా. అందరూ ప్రభువుని స్తుతిస్తూ ఎవరి ప్రేమను చూకోక ఒంటరినై పడి ఉండగా కరుణామయుడా నన్ను చేరదీసినావే. ఎవరి ప్రేమను చూకోక ఒంటరినై పడి ఉండగా కరుణామయుడా నన్ను చేరదీసినావే. ప్రేమను చూపే నీ ఉండగా కలవరపడను నేనెన్నడు. ప్రేమను చూపే నీ ఉండగా కలవరపడను నేనెన్నడు. నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయ ప్రేమమయ. అందరూ నాతో పాటు కలిసి పాడుతూ ప్రభువు నామాన్ని మహిమపరుద్దాం. అందరూ కలిసి పాడుతూ, దేవా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీ ప్రేమను చూచిన ప్రతి క్షణం, నీ కృప పొందిన మరుక్షణం, నా హృదయలోని ఆనందమే వర్ణించలేనయ్యా. నీ ప్రేమను చూచిన ప్రతి క్షణం, నీ కృప పొందిన మరుక్షణం, నా హృదయలోని ఆనందమే వర్ణించలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమను చూచిన ప్రతి క్షణం, నీ కృప పొందిన మరుక్షణం, నా హృదయలోని ఆనందమే వర్ణించలేనయ్యా. అంధకార బంధకాలలో, అపవాది కోరలలో, తేజోమయుడా నాలో ఉదయించినావే. అంధకార బంధకాలలో, అపవాది కోరలలో, తేజోమయుడా నాలో ఉదయించినావే. ప్రేమను చూపే నీ ఉండగా భయపడను ఏ చీకటిలో. ప్రేమను చూపే నీ ఉండగానే భయపడను ఏ చీకటిలో. నీ వాక్కుతో నడిపి వెలుగుతో నింపిన దయామయా. నీ వాక్కుతో నడిపి వెలుగుతో నింపిన దయామయా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమను చూచిన ప్రతి క్షణం, నీ కృప పొందిన మరుక్షణం, నా హృదయలోని ఆనందమే వర్ణించలేనయ్యా. ఎవరి ప్రేమ నోచుకోక ఒంటరినై పడి ఉండగా కరుణామయుడా నన్ను చేరదీసినావే. ఎవరి ప్రేమ నోచుకోక ఒంటరినై పడి ఉండగా కరుణామయుడా నన్ను చేరదీసినావే. ప్రేమను చూపే నీ ఉండగా కలవరపడను నేనెన్నడు. ప్రేమను చూపే నీ ఉండగానే కలవరపడను నేనెన్నడు. నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయా. నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమను చూచిన ప్రతి క్షణం, నీ కృప పొందిన మరుక్షణం, నా హృదయలోని ఆనందమే వర్ణించలేనయ్యా. నీ సిలువ ప్రకటనలో, ఈ ప్రేమ సువార్తలో, తేజోమయుడా నన్ను
నడిపించినావే ఈ సిలువ ప్రకటనలో, నీ ప్రేమ సువార్తలో. జ్యోతిర్మయుడా నన్ను నడిపించినావే, మార్గము చూపే నీవుండగా భయపడను నేనెన్నడును. మార్గము చూపే నీవుండగానే భయపడను నేనెన్నడును. నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయా, నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయా. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నాతో పాటు కలిసి ఒక్క మాట పాడతారా? అందరూ పాడతారా? ఎవరి ప్రేమ నోచుకోక. ఒక్కోసారి ఎవ్వరు మనల్ని ప్రేమించినప్పుడు, అందరూ మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, ఏ ప్రేమ నోచుకొనని స్థితిలో, ఎవరి ప్రేమ నోచుకోక ఒంటరినై పడి ఉండగా, ప్రేమమయుడా నన్ను ప్రేమించినావే, ఎవరి ప్రేమ నోచుకోక ఒంటరినై పడి ఉండగా, ప్రేమమయుడా నన్ను చేరదీసినావే. అందుకే ప్రేమను చూపే నీ ఉండగా కలవరపడను నేనెన్నడు. ప్రేమను చూపే నీ ఉండగా కలవరపడను నేనెన్నడు. నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయ, నీ ప్రేమతో పిలిచి నీ చెంత చేర్చిన ప్రేమమయా, ప్రేమమయా. యేసయ్యా, 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 నీ ప్రేమను చూచిన ప్రతి క్షణం, నీ కృప పొందిన మరుక్షణం, నా హృదయలోని ఆనందమే వర్ణించలేనయా, వర్ణించలేనయా, వివరించలేనయా, వర్ణించలేనయా. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా ఇలలో నీవుగాక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా ఇలలో నీవు లేక. అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. చివరికి ఒంటరి నేనైతిని. అయినా కూడా, ఒంటరినైనా కూడా ఎవరి ప్రేమ నోచుకోక
ఒంటరినై ఏడుస్తుండగా అయిన వారే నన్ను భారమనుకోగా, ఏ ప్రేమ లేకనే దిక్కులేని పక్షిగా మూలుగుతూ ఇంటిపైనే కుములుచూ ఉంటిని. ఏ ప్రేమ ఎరుగకనే దిక్కులేని పక్షిగా ఇంటిపైనే మూల్గుచుంటిని. నా దిక్కు నీవై నన్ను చేర్చుకొంటివి, నేనున్నా నీతో అంటూ భరోసా ఇచ్చితివి. నా దిక్కు నీవని ఏడ్చుచుంటిని, నేనున్నా నీతో అంటూ భరోసా ఇచ్చితివి. నిజమే కదా, దిక్కులేని సమయంలో ఆయనే దిక్కై భరోసా ఇచ్చాడు కదా. ఎవరున్నారమ్మా మనకు ఆయన తప్ప? ఈరోజు ఆయన పాదాలు పట్టుకుందామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇప్పటి వరకు నిన్ను ఘనపరిచి నీ నామాన్ని మహిమపరిచామయ్యా. అయ్యా, నీ మాటలు ఆలకించే కృపని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, నీ దాసుడు మాట్లాడుచుండగా తన స్వజ్ఞానం, స్వచిత్తం, సొంత ఆలోచనలు కాకుండా పరిశుద్ధపరిచి మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయములను ధైర్యపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొన్న మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. దీప వృక్షములో ఉన్నటువంటి ఆ సాదృశ్యపరమైనటువంటి విషయాలన్నీ మనము ధ్యానం చేస్తున్నాం. దీప వృక్షాన్ని ఎక్కడ ఉంచుతారు, ఆ దీప వృక్షం వెనుకున్న అర్థాలు, సాదృశ్యాలు చూస్తున్నాం. మధ్యలో ఉన్న దీపాన్ని సత్య దీపంగా మనము సాదృశ్యంగా చూసుకున్నాం. అర్థం వేరు, సాదృశ్యం వేరు. సాదృశ్యం అంటే పోలిక. దీప వృక్షము వెలగాలంటే మధ్యలో దీపం వెలగాలి. ఆ ఏకాండమే ప్రకాండములను కలిపి ఉంటుంది. మధ్యలో ఉన్న దీపము సత్య దీపమని, సత్యమందు మనం నిలుచుంటే అప్పుడు సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని, వాక్యమని సత్యాన్ని మనం తెలుసుకోకపోతే అబద్ధ బోధులలో మనం పడిపోయే అవకాశం ఉందని, దేవుని రాకడ దినములలో సత్యమును గ్రహించకపోతే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించే రోజులు వస్తాయని, సత్యమందు స్థిరులవ్వాలి, సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. ఏమిటా సత్యం? యేసుక్రీస్తే సత్యం, వాక్యమే సత్యం. వాక్యాన్ని ఎంత నేర్చుకుంటే మనం అంత వెలుగుతామని, వాక్యము మనలో ఉండడం అంటే దేవుడే మనలో ఉండడమని, ఆయన వెలుగుతూ మనల్ని వెలిగిస్తున్నాడని నిన్నటి రోజున చూశాం. రెండవ దీపం గురించి చూద్దాం. ఎక్కువగా వివరించడానికి సమయం లేదు. రెండవ దీపం పవిత్ర దీపం. ఏ దీపం? పవిత్ర దీపం. అందరూ చెప్పాలి. ఒకటే దీపం అని చెప్పాను నిన్న. సత్య దీపం అంటే దేవుని వాక్యము మనలో వెలగడం అంటే మనలో సత్యం కనపడాలి. రెండు, దేవుని వాక్యము మనలో వెలగడం అంటే ఒలీవల నూనె పోసి దేవుని ఆత్మ ద్వారా అభిషేకించి మనం వెలగాలంటే పవిత్ర దీపం వెలగాలి. ఏమిటా పవిత్రత? ఇంతకు ముందు కూడా చదివించినట్లున్నాను, ఒక్క మారు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:16. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉండిన ప్రకారము మీరును సమస్త ప్రవర్త యందు పరిశుద్ధులై ఉండుడి. మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి.
పరిశుద్ధులైండుడి. దేవుని వాక్యము మనలో వెలగాలంటే, అంటే దేవుని వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో వారు పవిత్ర దీపంగా వెలుగుతారు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట, మిమ్మును పిలిచిన వాడు. ఈ రోజున నువ్వు దేవుని దగ్గరకు వచ్చావంటే ఏదో అనుకోకుండా వచ్చింది కాదు, యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, ఏదో నీ తల్లిదండ్రులో నీ బంధువులో క్రైస్తవులైనంత మాత్రాన నీవు క్రైస్తవురాలివి క్రైస్తవుడు అయిపోలా. ఎందుకంటే తల్లిదండ్రులు క్రైస్తవులై ఉండి పిల్లలు విగ్రహారాధన చేసేవారు బోలెడున్నారు. కానీ నువ్వు ప్రభువులోకి వచ్చావంటే దేవుడు నిన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త విషయములో, సమస్త ప్రవర్తనలో ఒకటి తీసేయడానికి లేదు. మీరు ప్రవర్తించే ప్రవర్తన అంతటిలో, ప్రవర్తన అంటే జీవిత విధానం, మన నడిచే విధానం, మన జీవిత విధానములో ఆ పరిశుద్ధత అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. ఆ పరిశుద్ధత ఉంటేనే మనము పవిత్ర దీపంగా వెలగగలుగుతాం. ఆ పవిత్ర దీపం వెలిగితేనే మన మనస్సులో ఉన్న చీకటి పారిపోతుంది. ఎందుకు పరిశుద్ధత కావాలంటే మనందరికీ బాగా తెలిసిన మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 ప్రకారం, పవిత్రత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడలేడు. పవిత్రత ఉంటేనే, పరిశుద్ధత ఉంటేనే దేవుణ్ణి చూస్తాం. ఈ రోజున చాలామంది పరిశుద్ధత ఏముందిలే అండి, ఎవరు పరిశుద్ధులు ఉన్నారు, ఎవరు కరెక్ట్ ఉన్నారు, ఆ పాస్టర్ గారే పడిపోయారు, ఈ విశ్వాస సినిమాలు చూస్తుంది, ఆ పాస్టర్ గారే కామెడీ షోలు చూస్తున్నాడు, ఈ అమ్మాయి తప్పు చేసింది, మనం పరిశుద్ధంగా ఉండాల్సినంత అవసరమైంది ఎవరున్నారు నీతిగా అనడానికి లేదు. సమస్త విషయంలో మనకు పవిత్రత ఉండాలి. ఆ పవిత్రత ఎప్పుడు మనలోకి వస్తుందో తెలుసా? మనందరికీ బాగా తెలిసిన సుపరిచిత వచనం, ఒకని ప్రవర్తన ఎలా దిద్దపడుతుందనుంది, ఒకని నడత ఎలా స్థిరమవుతుందనుంది వాక్యం. దేవుని వాక్యం బట్టి. దేవుని వాక్యమును బట్టి. ఇప్పుడు ఈ వాక్యములో నువ్వు ఎంత కనెక్ట్ అయిపోతే నీలో పవిత్ర దీపం అంత వెలుగుతావు. ఈరోజు చాలా మంది వాక్యానికి కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు వాక్యం అంతా కూడా మనం చదివే పుస్తకమే పరిశుద్ధ గ్రంథం కదా. ఈ పుస్తకం పరిశుద్ధత నేర్పుతుంది కదా. ఇప్పుడు పరిశుద్ధత నీలో లేదంటే ఈ వాక్యము నీలో ఉన్నట్ట లేనట్ట? దేవుడు పవిత్రతను ఎంతో కోరుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది తెల్లవారు, నల్లవారు, డబ్బున్నవారు, బీదవారు వీరు కాదు, ముందు పవిత్రులు అవ్వాలి. తిమోతి పత్రికలో ఎన్నోసార్లు మీతో చదివించాను. ఒక ఇంటిలో కొన్ని పాత్రలు ఉన్నాయి, కొన్ని ఘనమైనదిగాను, కొన్ని ఘనహీనతగాను. అంటే కొన్ని గొప్ప పాత్రలు, కొన్ని ఘనహీనతమైన పాత్రలు. ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, చెక్క పాత్రలు ఉన్నాయి, ఇంట్లో అన్ని పాత్రలు ఉన్నాయి. కానీ యజమానుడు వాడుకునే పాత్ర ఏది? కడగబడిన పాత్ర. కడగబడిన పాత్ర. నువ్వు బంగారమా, వెండ, చెక్క, మట్ట ఇవన్నీ తర్వాత నువ్వు కడగబడ్డావా లేదా? దేవుడు ఒక మనిషిని ఉపయోగించాలంటే ఏ కులంలో పుట్టావు, ఏమిటి మన క్యాస్ట్ ఏంటని అడగడు, ఎంత ఉంది బ్యాంకు బ్యాలెన్స్ అని అడగడు. ఆయనకు కావాల్సింది పరిశుద్ధత. దేవుడు సహించలేడు అపవిత్రతకి. ఎంత ప్రేమ చూపిస్తాడో అపవిత్రత ఉన్న చోట దేవుడు ఉండడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఈ రోజున మనుషులు మనం ఈ పవిత్రతను ప్రక్కన పెడుతున్నాం, అందుకే మనం దీపములాగా వెలగలేకపోతున్నాం. మనం ఈ పవిత్ర దీపం, ఇప్పుడు దేవుడు నిన్ను చూచాడు అనుకుందాం, దేవుడు నిన్ను చూచినప్పుడు నీ దీపం, పవిత్రత అనే దీపం బాగా వెలుగుతుందా, ఆరిపోతూ వెలుగుతుందా, అసలు ఆరిపోయిందా? దీపం వెలగడం 3 రకాలుగా ఉంటుంది. బాగా వెలగడం, అప్పుడప్పుడు ఆరుతూ వెలుగుతాయి. ఇప్పుడు గాలి వస్తుంది అనుకో, ఇప్పుడంటే మనకు అన్ని లైట్లు వచ్చాయి, కానీ అప్పట్లో దీపాలు ఉండేవి. ఆ దీపాలు ఏమయ్యాయి, గాలి వచ్చినప్పుడు వెలగాల ఆరిపోవాలా అన్నట్లుగా వెలుగుతుంటాయి.
కొన్ని పూర్తిగా ఆరిపోతాయి. ఇప్పుడు పవిత్రత దీపం దేవుడు చూశాడు. ఆకాశము నుండి దేవుడు చూశాడు. చూచినప్పుడు తమరి దీప వెలుగును బట్టి బలానమ్మకమైన మంచి దాసుడా అంటున్నాడా? నీవింకా వెలగవలసి ఉన్నది అంటున్నాడా? మేనే మేనే టెకెల్ ఉఫార్సీస్ అంటున్నాడా? ఎలా వెలుగుతున్నావు? ఎంత ఉంది నీలో పవిత్రత? దేవుడు కొలత వేశాడు అనుకో, ఆ పవిత్రత కొలతలో ఎంత ఉంటది? ఉందా? మాటలో పరిశుద్ధత ఉందా? మాట్లాడే మాటలన్నీ పనికిరాని మాటలు, కొండెపు మాటలు, వ్యర్థమైన మాటలు, ఉపయోగం లేని మాటలు. ఆ అమ్మాయి ఎటు వెళ్ళిపోయిందంటగా, ఈ అబ్బాయి ఇటు పెళ్లి చేసుకున్నాడంటగా, ఊరిలో జరిగినవన్నీ నీకెందుకు? నువ్వు వార్తాపత్రికవా? నువ్వు న్యూస్ ఆర్టికల్ వా? తెలుసుకుని ఏమన్నా న్యూస్ అయ్యాలా న్యూస్ ఛానల్లో? నీ ఆత్మీయతకు సంబంధించిన మాట్లాడంటే వ్యర్థమైనవి ఎందుకు నీ నోటు ఉంటున్నాయి? దేవుడు కొలత వేస్తే ప్రతి మాటకు లెక్క ఒప్పచెప్పాలని తెలుసు కదా. దేవుడు కొలత వేస్తే వెలుగుతుందా నీ పవిత్రత దీపం? వెలుగుతున్నావా? చూసేవేంటి? ఫోను చేతిలో ఉంది కదా అని ఏది పడితే అది చూస్తున్నావే. కంటితో చూస్తున్నావు. ఆ కంటితో చూచినవన్నీ రేపు ప్రభువుకి లెక్కొప్ప చెప్పాలని మర్చిపోతున్నామా? ఏ వింటున్నావు ఖాళీ దొరికినప్పుడు? వ్యర్థమైన ముచ్చట్లా? కొంతమంది ఆత్మీయులైన వాళ్ళు పనికిరానివి మాట్లాడరండో, పనికిరాని వింటారు. అవసరమా? బైబిల్లో భక్తులు ఎవరైనా అనవసరమైన సంభాషణలు ఎక్కడైనా చేశారండి బైబిల్లో? కనీసం విన్నారా? చెప్పండి అమ్మా, విన్నారా ఎక్కడైనా? లేదు. బైబిల్లో మనకు బాగా తెలిసినటువంటి కీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నడవక. నిలువక. పాపులు నువ్వు నిలవద్దయ్యా, నువ్వు నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. నీకు అనవసరం. ఈరోజు ఏం చేస్తున్నావు? అమ్మా, సఖ్యమైనంత మట్టు వరకు అందరితో సమాధానంగా ఉండండి. వాళ్ళు అన్యులైనా వారు చెడ్డవారైనా, కానీ సహవాసం మాత్రం పరిశుద్ధులతో చేయండి. అందరితో సమాధానం, కానీ లిమిట్. నీ మాటలో లిమిట్. ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి? ఈరోజు పరిశుద్ధతను ప్రక్కన పెడుతున్నాం. ఎందుకు ప్రక్కన పెడుతున్నంటే వాక్యములో ఉన్న సత్యం, ఆ దీప వృక్షపు వెలుగు మనలో లేకపోవడం వల్లే పవిత్ర దీపం ఆరిపోతుంది. వాక్యము పరిశుద్ధమైనది. నీలో అపరిశుద్ధత ఉంటే నువ్వు వెలగాలి కదా. ఎందుకు పవిత్ర దీపం ఆరిపోతుంది? ఈరోజు పవిత్ర దీపం ఆరిపోవడానికి కారణాలు ఏంటి? మనిషి పాపంలో పడిపోవడానికి కారణం ఏమిటి? ఎప్పుడన్నా ఆలోచించారా? పవిత్ర దీపం ఆరిపోవడానికి కొన్ని కారణాలు మీతో చెప్తానండి. త్వరగా మీరందరూ జాగ్రత్తగా వినండి. ఎక్కువ రెఫరెన్స్లు ఏమి ఇవ్వను. మన పవిత్రత దీపం ఆరిపోవడానికి కారణం నెంబర్ 1, రహస్య పాపం. చెప్పండి, ఏ పాపం? రహస్య పాపం. రహస్య పాపం. ఆత్మీయులైనటువంటి వారు, ప్రార్థనకు వచ్చేవారు, భక్తిలో ఉండేవారు బహిరంగ పాపాలు చేయం. ఎందుకంటే భయం కదా. చర్చికి వెళ్తున్నావు, ఏంటి అయి చూస్తున్నావు అంటాడు కదా. చర్చికి పోతున్నావు, ఏంది అట్ట ప్రవర్తిస్తున్నావు అంటారు కదా. అందుకని మన పాపాలన్నీ 4 గోడల మధ్య చేసే పాపాలు. ఎవరు చూడరులే, ఎవరికి తెలియదులే, ఎవరికి తెలుసుద్ది? ఎవరికి తెలుసుద్ది? మనకున్న ధీమా. నేను ఒక్క మాట అడుగుతున్నానండి. మనుషులెవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలియదా? తెలుసు. దేవుడికి తెలుసు అని తెలుసు. దేవుడు చూస్తున్నాడని తెలుసు. అమ్మా, మీకు ఒక మాట చెప్తున్నాను. యాకోబు భార్యలలో ఆశీర్వాదమునకు కారణమైనటువంటి భార్యగా పిలువబడాల్సినటువంటి వ్యక్తి ఎవరు? లెక్క ప్రకారం చెప్పండి. యాకోబు ఇష్టపడింది ఎవరిని? రాహేలు. రాహేలు. ఈ రాహేలు ఎలా చనిపోయిందమ్మా? చరిత్ర తెలుసు అనుకుంటున్నాను. తెలియని వారు వినండి. ఎలా చనిపోయింది? తండ్రి ఇంటి నుంచి విగ్రహాలు దొంగలించి చనిపోయే విషయంలో చనిపోయే బిడ్డని కంటా చనిపోయింది. బిడ్డను గంట చనిపోయింది. ఎందుకు అలా చనిపోవాల్సి వచ్చి? వాస్తవంగా నేను కనుక్కుంటే
మొదటి కాన్పు ఇబ్బంది అంట, 2-3 కాన్పులు అంత ఇబ్బంది కాదట. మొదటి కాన్పు చాలా డేంజర్. ఒకసారి మొదటి కాన్పు సుఖమంగా అయిందంటే ఆమెకు ప్రాబ్లం ఉండదు. అవునా కాదా స్త్రీలారా? అవును. మొదటి అవును. ప్రా మొదటి మొదటిసారి బిడ్డను కనడం కష్టమా? రెండవసారి ఎక్కువ కష్టమా? తల్లులైన వారు మొదటిసారి కాస్త సమాధానం మొదటిసారి చెప్పండి. మొదటిసారే కష్టం. కానీ ఇప్పుడు ఈమెని బిడ్డను కనేటప్పుడు మొదటి బిడ్డన, ఇంకొక బిడ్డ, రెండో బిడ్డన ఈమె కనేటప్పుడు చనిపోయింది? రెండో బిడ్డ మొదటి బిడ్డ ఎవరు? యేసేపు. యోసేపు ఆశీర్వాదం. ఇప్పుడు రెండో బిడ్డ బెన్యామీను. బెన్యామీను కూడా ఒక మాటలో చెప్పాలంటే యూదుల గోత్రములో చేరేవాడని దేవునికి తెలుసు. ఈ బెన్యామీనుని కనేటప్పుడు ఆమె చనిపోవడానికి కారణం, తండ్రి ఇంట నుండి విగ్రహాలు తెచ్చుకుందండి రహస్యంగా. ఎవరూ చూడట్లేదు. అక్కడి నుండి వచ్చేటప్పుడు యాకోబు చెప్పాడు ఏం తెచ్చుకోవద్దు అని. అమ్మగారికి ఆత్రం ఆగదే, ఎవరు చూడట్లేదని విగ్రహాలు తెచ్చుకుంది. చెప్పా పెట్టకుండా తెచ్చుకుంది. జాగ్రత్త యవనస్తులారా, ఇంట్లో డబ్బులు పెట్టినప్పుడు అమ్మా నాన్నకు చెప్పకుండా తీసుకుంటే అది కూడా దొంగతనమే. మా అమ్మ డబ్బులేగా, మా నాన్న డబ్బులేగా అనకూడదు. అమ్మకు చెప్పకుండా తీసుకోకూడదు, నాన్నకు చెప్పకుండా తీసుకోకూడదు. కొంతమంది ఏముందిలే ఇంట్లో దొంగతనాలు చేస్తుంటారు. జాగ్రత్త, ఇంటితో చెప్పి తీసుకో, చెప్పి వాడుకో. ఒకవేళ మూర్ఖ భర్తన ఇంట్లో అవసరానికి వాడుకున్నావు, అలాంటివి తప్పు కాదు. ఎందుకంటే కొంతమంది ఇంట్లో ఎవరు పిల్లలకు అన్నం పెట్టాలని చెప్పి అలా తీసుకుని వాడుకుంటారు. వారిని నేను తప్పు పట్టట్లేదు. కానీ డబ్బు కనిపిస్తే చాలా మాయం చేస్తుంటారు. మా ఇంట్లోనే కదా అనుకుంది రాహేలమ్మ. నాన్నగారి దగ్గర నుండి విగ్రహాలు తెచ్చుకుంది, దాచిపెట్టుకుంది. గబా గబా వచ్చాడు లాబాన. యాకోబు దగ్గరికి వెళ్ళాడు. యాకోబు, మీరింట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి బొమ్మలు కనపడట్లే, ఎవరు తీసుకున్నారు? నేను అంటాను, మొదట కూతురు కాడికి పోవచ్చుగా. ఎవరి కాడికి వచ్చాడు? యాకోబు దగ్గరకు వచ్చి అల్లుడి దగ్గరికి వచ్చాడు. బిడ్డలు చేస్తారని నేను తండ్రి అనుకోడు కదా. నా బిడ్డలు మంచోళ్ళు, నా బిడ్డలు చేయరు, వచ్చిన అల్లుడే. కొంతమంది ఒకే కోణంలో ఆలోచిస్తుంటారు. ఈయన కూడా అదే కోణం. ముందు యాకోబు దగ్గర, యాకోబో మీరు వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో బొమ్మలు కనపడట్లేదు అన్నాడు. ఏనన్నాడు? నీకో దండం, నీ బొమ్మలకో దండం, నా కాడైతే లేవు. ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చేస్తారన్నాడు. తెచ్చింది ఎవరు? యాకోబు భార్య లాబాను యొక్క రెండో కూతురు తెచ్చింది. తెచ్చి ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది. యాకోబు ఉన్న గదిలో అంతా వెతికాడు, కనబల్లా. ఇల్లాడు పరుగున పెద్ద గదిలో వెతికాడు, కనబల్లా. ఇప్పుడు ఎక్కడ ఎతకాలా? రాహేలు దగ్గర ఎతకాలా? రాహేలు ఏం చేసింది? ఒకవేళ నాన్నగారు ఎత్తుకుతాడేమోనన్న భయంతో ఒక పెట్టెలో బొమ్మలు పెట్టి, విగ్రహాలు పెట్టి పెట్టె మీద కూర్చుందండి. ఎంత తెలివి! వచ్చాడు, అమ్మా విగ్రహాలు కనపడుతున్నాయి, వెతకాలండి. నాన్నగారు అన్నీ వెతకండి అంది. పెట్టెలో ఎతకాలి. ఇప్పుడు పెట్టె మీద కూర్చుంది. ఆనాటి కాలంలో మీ అందరికీ తెలుసు, ఏదైనా స్త్రీ సంబంధమైనటువంటి వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ముట్టుకోకూడదు, దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు పెట్టె మీద కూర్చొని ఏమంటుంది? నేను నాకు కడగా ఉన్నాను నాన్నగారు, నన్ను టచ్ చేయకూడదు, నాకు లేడీస్ ప్రాబ్లం వచ్చింది, నన్ను ముట్టుకోకూడదంటే తండ్రి కదా. అమ్మో ఓకేనమ్మా, ఓకే. అసలు నిజం చెప్పాలంటే ఆమెకు ఆ రోజు లేడీస్ ప్రాబ్లం రాలా. వంక రహస్య పాపం ఎవరు చూస్తారులే, ఎవరికి తెలిసిద్దిలే. యాక్షన్. ఈరోజు చాలా మంది యవనస్తులు ఎవరో ఒకరితో మాట్లాడి ఎవరు చూస్తారులే, ఎవరికి తెలిసిద్దిలే, ఎవరు గమనించరులే, మమ్మల్ని కళ్ళు కప్పేసాం, మా నాన్నగారి కళ్ళు కప్పేసాం, కాలేజీకి అని చెప్పి మేము వేరే దగ్గర తిరుగుతున్నాం, స్టడీ ఫోన్ అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎవరు చూడట్లే, ఎవరికి తెలియదులే అనుకుంది. పెట్టె మీదకి వచ్చింది. నాన్నగారు నన్ను ముట్టుకోకూడదంటే, అమ్మమ్మ సారీ తల్లి, మన భాషలో చెప్తున్నా, సారీ అమ్మ అని పక్కకి వెళ్ళిపోయాడు. తర్వాత యాకోబు అలా మామగారిని, నువ్వు అనవసరంగా మా మీద నిందలేసావని ఆయన పంపించాడు. విగ్రహాలు ఏమి దగ్గర దాచిపెట్టుకుంది. కొన్ని రోజులకి బిడ్డను కంటూ చనిపోయిందండి. కారణం, ఆమె చావు వెనక రహస్య పాపమే. ఈరోజు రహస్య పాపాన్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. మేము రహస్యంగా, నేను ఒకటే చెప్తున్నా, రహస్యమైనది ఏదైనాను చెప్పాలి, మరుగైనది ఏదైనాను బయలుపడకపోదు. బయలుపడకపోదు. ఈరోజు సీక్రెట్గా
అక్రమ సంబంధాలు, సీక్రెట్ ఫోన్ కాళ్ళు, సీక్రెట్ ఎవరికి తెలియదు. నాకు ఆమెకే తెలుసు, ఇంకెవరికి తెలుసు అనుకుంటున్నా? నాకు ఆయనకే తెలుసు. ఒకటే చెప్తున్నా, బహిరంగంగా అవమానం జరుగుద్ది ఎవరికైనా. జాగ్రత్త. మనకి సీక్రెట్ పాపాలు, సీక్రెట్ అక్రమ సంబంధాలు సీక్రెట్ గా చేసావంటే మాత్రం దేవుడు బయట పెడతాడు. రహస్య పాపాలు అంత డేంజర్. రోజు రహస్య పాపాల వలన చాలా మంది పవిత్ర దీపాలు ఆరిపోతున్నాయి. ఎవరికి కనబడవు లోపల చేసే పాపాలు. ఆకాను కప్పి పెట్టి ఏం తెలియనట్టు నిలబడ్డాడు. ఏమైంది? రాళ్ళతో కొట్టి చంపారండి. గెహాజీ దాచాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఏం తెలియనట్టు చెలీషా దగ్గర నిలబడ్డాడు. నయమానుకు వదిలిన ఆ కుష్టు దెయ్యం గెహాజీని పట్టింది. రహస్య పాపాలు వద్దు. రహస్యంగా ఎవరికి తెలియదు అనుకోవద్దు. జాగ్రత్త. బయటపడతాయి. నేను ఇట్లా చేశాను, ఎవరు చూశారు అనుకోవద్దు. ఈ రహస్య పాపాలు విడిచిపెట్టేయండి. దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రజలకు చెప్పాల్సిన పనిలా ఏవైనా రహస్య పాపం విడిచిపెట్టండి. రహస్య పాపాలే పవిత్ర దీపాన్ని ఆర్పేస్తున్నాయి. ఎవరికి తెలియకుండా, ఎవరికి అర్థం కాకుండా ఏం చేసినా ఏం కాదనుకోవద్దు. జాగ్రత్త. మరుగైనదేదియు బయలుపరచకపోదు. గుర్తుపెట్టుకోండి. ఒకటి, పవిత్ర దీపాలు ఆరిపోవడానికి రహస్య పాపాలు కారణం. చిన్నదైనా అది రహస్య పాపం విడిచిపెట్టేయండి. ఒకటే చెప్తా. చిన్నదే బ్రదర్, అదేముందండి? వద్దు. నువ్వు విడిచిపెట్టి అప్పుడే నీ పవిత్ర దీపం వెలుగుద్ది. ఆ రీప్లేస్ చేయాలి. మన అంశం ఏంటి? రీప్లేస్. ఇప్పుడు నువ్వు పెద్ద పాపాలు విడిచిపెట్టావు, బహిరంగంగా పాపం చేయడం వదిలిపెట్టావు, రహస్యంగా కూడా విడిచిపెట్టావు. రహస్యంగా కొంతమంది తాగుతూ ఉంటారు, ఎవరికి తెలియదండి, తాగొచ్చి పడుకున్నానంటారు. దేవుడు చూస్తున్నాడు. ఎవరి కళ్ళు కప్పినా పర్లేదు, కానీ దేవుడి కళ్ళు కప్పలేం కదా. దేవుడి కళ్ళు కప్పి ఏం చేయగలమండి మనం? సర్వాధికారి అనే దేవుడు, ఆయన దృష్టి అంతా ఉంది, ప్రపంచం అంతటి మీద ఆయన దృష్టి ఉంది. ఆయన కళ్ళు కప్పి ఎక్కడ పోగలవు నువ్వు? నేను పాతాళమునికి వెళ్ళినను నువ్వు అక్కడ ఉంటావు, నేను ఆకాశమునికి ఎగిన నువ్వు అక్కడికి ఉంటావు. నీకు కనబడకుండా నేనేం చేయగలను అన్నాడు భక్తుడు. దావీదుకు మొదట అర్థం కాలే, ఎవరికి తెలియదు అనుకున్నాడు. సైలెంట్ గా ఊరియాని చంపించేశాడు, ఊరియా భార్యను తెచ్చిపెట్టుకుని ఎవరికి తెలియదు అనుకున్నాడు. బయటపడింది. అందుకే అంటాడు, అయ్యా ఎవరికి తెలియదు అనుకున్నా, కానీ కళ్ళు కప్పలేనయ్యా, నీ కళ్ళు కప్పలేకపోయాను. ఒక్కటే చెప్తున్నా, మీ పవిత్ర దీపం వెలగాలంటే రహస్య పాపాలు ఏవైనా విడిచిపెట్టండి, వదిలిపెట్టండి. వద్దు. పరపురుషునితో మాటలు వద్దు, పరస్త్రీతో మాటలు వద్దు. వివాహం అయ్యేంత వరకు నీకు కాబోయే భర్తతో, భార్యతో చండాలంగా ప్రవర్తించొద్దు. అనవసరమైన మాటలు వద్దు. ఇది వాక్య విరుద్ధం. అది గుర్తుపెట్టుకోండి. 2, సహవాసం. ఇది మన పవిత్ర దీపాన్ని ఆపే ఏంటది? చెడు సహవాసం. ఏ సహవాసం? ఎవరితో సహవాసం చేస్తున్నారమ్మా? ఈరోజు కొంతమంది అంటారు, మేము మంచోళ్ళమే, వాళ్ళ చెడ్డోళ్ళు అయితే మాకెందుకు? పొలాల్లో చేసే పనుల దగ్గర జాగ్రత్త. చెడ్డవారితో మాట్లాడండి, సహవాసం వద్దు. వారు వెళ్ళే స్థలములకు మీరు వెళ్ళొద్దు. వారు చెడు పనుల్లో మీరు హెల్ప్ చేయొద్దు. వారి పాపమునకు మీరు సమర్థింపులొద్దు. వారి తప్పులకు మీరు ఓకే అని చెప్పొద్దు. ఒక మాట అంటాను, సొదొమోలో ఉన్నంత కాలం లోతు కుమార్తెలు ఏమైనా తప్పు చేశారా? లేదు. ఎప్పుడు చేశారు తప్పు? కొండలకు పారిపోయి తండ్రి ఒంటరిగా సొదొమోలో నుండి బయటికి వచ్చాక తప్పు చేశారు. కారణం సొదొమ సహవాసం ఎఫెక్ట్ వీళ్ళ మీద పడిందా లేదా? పడింది. అసలు భూమి మీద పురుషులు ఎవరు లేరని చెప్పారు. ఎవరులే? ఎందుకు లేరు? బయటకు వచ్చి చూస్తే కదా కనపడేది. నువ్వు ఉన్న కొండ మీద ఊరిలో లేరు, కానీ ఇంకో చోటు ఉన్నారే, అక్కడికి రావచ్చు కదా. తండ్రితో అసహ్యమైనటువంటి పాపాన్ని చేశారండి. పాపాన్ని చేసి వారు నిజం చెప్పాలంటే అసహ్యమైన కార్యం చేయడానికి కారణం సొదొమ సహవాసం కాదా? ఈరోజు ఎవరితో సహవాసం దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. ఎవరితో మీ సహవాసం? యవన పిల్లలైన ఎవరితో మాట్లాడుతున్నారు?
ఆ అమ్మాయి మంచిది కాదని తెలిసినప్పుడు ఆ అమ్మాయితో నీకేంటి మాటలు? ఆ అబ్బాయి మంచోడు కాదని తెలిసినప్పుడు ఏంటి నీకు అంత గంటల గంటల సంభాషణ? వారిలో పనిచేసే దురాత్మలు మీ మీద పనిచేస్తే జాగ్రత్త. ఇప్పుడు వారు ఒక గాలి లాంటి వారండి, నువ్వు ఒక దీపం. గాలి పక్కన పోయి నిలబడితే దీపం ఏమైద్ది? పారిపోయింది. ఆరిపోద్ది. అదిగో వాళ్ళ గాలి ఉంది. ఏ గాలి? గాలికి సాదృశ్యంగా ఉన్నవాడు, గాలిలో అటు ఇటు తిరుగువాడు పనిచేస్తున్నాడు. వాడి పనేంటి? దీపాలు ఆర్పడమే, పవిత్రుని అపవిత్రుడిగా చేయడమే, విధేయుడిని అవిధేయత కలిగిన వానిగా చేయడమే వాడి పని. జాగ్రత్త, మీరు ఎవరితో సావాసం చేస్తున్నారని ముఖ్యం. మీ సావాసం ఎవరితో ఉందని ముఖ్యం. దానియేలు ఒంటరిగానే ఉన్నాడు. ఉంటే తన ముగ్గురు స్నేహితులతో ఉన్నాడు, లేకపోతే ఒంటరిగానే ఉన్నాడు తప్ప చెడు సావాసాలు చేయలేదండి. నేను కూడా నా దేవుడు నేర్పించి, నా చుట్టూ ఎప్పుడు పిల్లలు యవనస్తులు ఉంటూనే ఉంటారు. వారిలో చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం దేవుడు నేర్పించాడు. వద్దు, అతి వద్దు. వారి సహవాసం ఎఫెక్ట్ నీ మీద పడుతుంది. నిజమే చెప్తున్నాను, ఈరోజు ఈ ప్రార్థనలో ఉన్నటువంటి వారులారా, మీ పవిత్ర దీపం ఆలిపోకుండా ఉండాలంటే మీరు ఎవరితో సావాసం చేస్తున్నారన్నది ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని సావాసం చేయండి. ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో సంభాషిస్తున్నారో, ఎవరితో సమయాన్ని గడుపుతున్నారో దృష్టిలో పెట్టుకోండి. మీ పవిత్ర దీపాలు ఆరిపోకుండా మీరు జాగ్రత్త పడండి. వద్దు చెడు సావాసాలు. అన్య రాజులతో సావాసం చేశారు కొంతమంది. ఏమైంది అన్ని రాజులతో సావాసం చేస్తూ? సొలొమోను ఉన్నాడు. నీకేం పని వాళ్ళతో? శత్రువులతో. వారిని ప్రేమించి పెండ్లాడాడు. ఏమైంది చివరికి? దావీదు ఏ దేవుణ్ణైతే ఆరాధించాడో అదే దేవుడు ఉన్న స్థానములో విగ్రహాలు పెట్టేశాడు. నీకేం పని వాళ్ళతో? నేను ఒక్కటే చెప్తున్నా, తల్లులారా, తప్పుగా అనుకోవద్దు ఇలా చెప్తున్నానే. మీ బిడ్డలకి అన్యుల సంబంధాలు చేయకండి అమ్మా. వారు చెడ్డవారి నేను అనట్లా, మనకి వాళ్ళకు పొంతు కుదరదంటున్నా. ఇంత ప్రార్థనలో ఉంటారు. నేను చాలా మందిని చూశానండి, వారంతా ప్రార్థనలో ఉంటారు. పిల్లలకేమో అన్య వివాహం చేస్తారు. ఎందుకమ్మా? వాళ్ళని తప్ప నేను అనట్లేదమ్మా, అన్యుల్ని తక్కువ చేయట్లేదా. ఇప్పుడు వాళ్ళు అన్యులు చేసుకుంటే వాళ్ళకి బాగుంటది. మనం మన క్రైస్తవులు చేసుకోవాలి. ఎందుకు సావాసం మనతో? ఎందుకు? యజ్రా కాలంలో వారు ఎవరు పడితే వాళ్ళతో వివాహం చేసుకున్నారు. ఏమైంది చివరికి? ఎంత దారుణం అయిపోయింది. ఈరోజు ఎవరిని పెండ్లాడుతున్నారో కూడా ఒకసారి ఆలోచించండి యవనస్తులారా. తల్లిదండ్రులు అయితే మీ పిల్లల్ని ఎవరికి ఇస్తున్నారు ఆలోచించండి. అందం ఉంటే సరిపోదు, కాస్త డబ్బు ఉంటే సరిపోదు. ఎవరికి ఇస్తున్నారు పిల్లల్ని? ఏం చేస్తున్నారు? పిల్లల జీవితాలు ఎలా నిలబడి, ఎవరితో సావాసం? ఇప్పుడు ఒక వివాహ సంబంధం కుదురుతుందంటే వారితో మనకు సంబంధం కుదురుతుందనే కదా అర్థం. ఇప్పుడు ఆ సంబంధం కుదురుతున్నప్పుడు ఎలా ఉన్నారు? వారి సంబంధాలు ఏంటి? ఈరోజు ఎవరితో సహవాసం? 1-2 సార్లు 100 సార్లు ఆలోచించుకోండి. మీ సహవాసం ఎవరితో ఉంటుందో మీ పవిత్ర దీపం వెలగాలో ఆరిపోవాలో అర్థమవుతుంది. అమ్మా, మీకు ఒకటి తెలుసా? మనము ఆత్మీయులతో మాట్లాడుతుంటే మన మాటలు దేవుడు వింటాడంట. ఆ మాట దేవుని వాక్యంలో ఉంది. ఒక్కసారి చూద్దామా? ఒక్కసారి ఆ రెఫరెన్స్ చూద్దాం. ఒక్కసారి చూద్దాం. ఒక్క నిమిషం, చిన్న డిస్టర్బెన్స్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, యెషయా 65:24 చూడండి. యెషయా 65:24 వారికి ఇలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించుదును. చాలా సారీ అమ్మా, ఇది రిఫరెన్స్ తప్పు చెప్పాను. మలాకి 3:16 చదవండి. మలాకిలో ఉంది, సారీ, మలాకి 3:16. మలాకి 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా
ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా చెవియొగ్గి ఆలకించినమ్మా. మీరు భక్తులతో మాట్లాడుతున్నారనుకో, ఖాళీ దొరికితే పనికిరానోళ్ళతో గంటలు గంటలు ముచ్చట్లేయడం కంటే కాస్త మీ మందిరానికి వచ్చే భక్తులు, మన టీములో ఉన్నారు ఆత్మీయులు, అక్క వాళ్ళకు, సహోదరులకి, సహోదరులకు ఫోన్ చేసి దేవుని మాటలు మాట్లాడుకోండి. అలా మాట్లాడుతుంటే మీ మాటలు దేవుడు వింటాడంట. మీ మాటలు దేవుడు వింటాడు. చూడండి, ఆయన ఎంత సంతోషిస్తాడు. అబ్బా, నా బిడ్డలు చూడు నా గురించి ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు, నా బిడ్డలు చూడు ఎంత చక్కటి మాటలు మాట్లాడుకుంటున్నారు, దేవుడు విని సంతోషిస్తాడని. అందుకే ఆత్మీయులతో సహవాసం చేయండి. మీరు చల్లారిపోతే ఆత్మీయులతో సహవాసం చేస్తే మంట మండుతారు. మీరు అపవిత్రత ప్రవేశిస్తే ఆత్మీయులతో సహవాసం చేస్తే పవిత్రత వస్తుంది. మీకు ఒకటి చెప్తున్నాను, ఒక వ్యక్తి పాపంలో ప్రవేశించాడని ఎలా అర్థమవుతుందంటే తన ఆత్మీయుని దూరం పెడతా ఉంటాడు. ఈరోజు కొంతమంది నేను గమనిస్తాను, అప్పటిదాకా బాగా క్లోజ్గా ఉంటారు, సడన్ గా దూరం అయిపోతుంటారు. మాట్లాడడానికి ఇష్టపడరు, కలవడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే వారు పాపానికి ప్రాధాన్యత ఇచ్చారు. పాపం వారిలో ఉంది, వారి పవిత్రత దీపం ఆరిపోతుంది. అందుకే వారి ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టి పాపపు సహవాసాన్ని కోరుకుంటున్నారు. మీ సహవాసం ఎవరితో ఉందో మీ దీపం వెలగాల ఆరిపోవలో కూడా అదే తేలుతుందని గుర్తుపెట్టుకోండి. మూడవది ఆత్మీయ పవిత్ర దీపం ఆరిపోవడానికి మూడవ కారణం ప్రార్థనలేమి. ఏమిటది? ప్రార్థన తక్కువైపోవడం. అమ్మ, మీరు ఎప్పుడైతే ప్రార్థనలు తక్కువైపోతారో మీలో పవిత్రత కూడా తక్కువైపోతుంటుంది. అదే ప్రార్థనకి పవిత్రత తక్కువైందంటే, ప్రార్థన అంటే దేవునితో సహవాసం. ఇప్పుడు మనకు వైర్ అనుకో, ఇంకొక వైర్తో జాయింట్ ఉంటే కరెంటు పాస్ అవుతుంది. పరిశుద్ధత కూడా దేవునిలో నుండి మనకు వస్తుంది. మన అపవిత్రతను దేవుని ఎదుట పెట్టి ఆయన పవిత్రతను మనం తీసుకోవడమే ప్రార్థన. మీరు ఎప్పుడైతే ప్రార్థన తక్కువైపోద్దో కరెంట్ పాసింగ్ తక్కువైపోద్ది, పవర్ ఉండదు. అప్పుడు తెలియకుండానే చీకటి మీలో ప్రవేశిస్తుంటది. అందుకని అన్నం తినకపోయినా పర్లేదు, ప్రార్థన మాత్రం విడిచిపెట్టద్దు. ఒక పూట ప్రార్థన చేయకపోతే మరొక పూట ప్రార్థన చేయి. ఒక పూట ప్రార్థనలో తక్కువైపోతే ఇంకొక రోజు ఎక్కువ చేయి. ఇప్పుడు ఉదయం నుంచి నేను తినలేదండి, సడన్ గా భోజనం చేసి అంటే కొంచెం ఎక్కువ తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఉదయం నుండి తినలేదు కదా. ప్రార్థన ఒక పూట తక్కువైతే మరొక పూట చేయి. ప్రార్థన తక్కువైపోతే పవిత్ర దీపం ఆరిపోద్ది, గుర్తుపెట్టుకో. నీ పవిత్ర దీపం ఆరిపోకుండా చూసుకో. ఒక్కసారి పవిత్ర దీపం ఆరిపోయిందంటే మరలా వెలిగించడం కష్టమవుతుంది. ఒక్కసారి పాపానికి బాగా అవకాశం ఇచ్చి నీ పవిత్రత దీపం ఆరిపోయిందంటే మరలా వెలిగించడానికి నాన్న తిప్పలు పడాలి, జాగ్రత్త. అందుకని నా పవిత్ర దీపం ఆరిపోకూడదయ్యా అని దేవుని పాదాలు పట్టుకుందామా? అందరూ తలలు వంచి, నా పవిత్ర దీపం ఆరిపోకూడదయ్యా, నా పవిత్ర దీపం ఆరిపోకూడదయ్యా, నా పవిత్ర దీపం ఆరిపోకూడదని అందరూ ప్రార్థించండి. నా పవిత్ర దీపం ఆరిపోకూడదు, ఏ కోణంలో కూడా నా పవిత్ర దీపం ఆరిపోకూడదు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, మా పవిత్ర దీపం ఆరిపోతుంది వాక్య లేమిని బట్టి. అది ఎందువల్ల ఆరిపోతుందో కూడా మాకు చెప్పావు. మేము అయ్యా రహస్య పాపాలు చేస్తూ వాక్యాన్ని ప్రక్కన పెడుతున్నాం. అయ్యా నీతో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేస్తున్నాం. ప్రార్థన తక్కువైపోతుంది. అందుకే దీప వృక్షం వల్లే వెలగవలసిన మేము నీ వాక్యం ద్వారా మేము మాకు ఆ పరిశుద్ధతని ఇస్తుంటే మేము ఆరిపోవడానికి కారణాలు కూడా మాకు చెప్పావు. ఇంత స్పష్టంగా చెప్పాక కూడా ఆరిపోయే దీపంగా కాక నీవు వెలిగించిన దీపంగా మాలో పవిత్రతను ఉంచండి. ఈరోజు ఈ రాత్రికాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ పేరు పేరున దీవించి మీరు సహాయం చేశారు. నీ బిడ్డలకు తోడుగా ఉండి వారి చేతి పనుల్లో, వారి ప్రయాణంలో, వారి కష్టార్జితంలో అన్ని విషయంలో మీరు తోడుగా ఉండి భద్రపరచమని అయ్యా, నీ బిడ్డలకు పక్షాన మీరుండి గొప్ప కార్యం చేయండి. తండ్రి, నీకు వందనాలు. మా పవిత్ర దీపాలు ఆరిపోకుండా సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడు ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. 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 అమ్మా, వందనాలమ్మ. రేపటి ఉదయకాల ప్రార్థనలో ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదాలు రావాలంటే మనము పాటించవలసిన నియమాలు ఏమిటి? మనం దేవుని పిల్లలంటే ఆర్థికంగా కూడా ఆశీర్వదించబడాలి. ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదం మనకు రావాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలో రేపు ఉదయకాలం చూద్దాం.
అందరు ఎర్లీగా జాయిన్ అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.